హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూపని ఎలాగైనా కేసులో ఇరికించడానికి శ్వేత చేసిన తప్పుడు పనులన్నీ కూడా రూప కట్టుకున్న చీరతోటి, రూపకి రాజు గిఫ్ట్గా ఇచ్చిన కారుతోటి అందరినీ కూడా గుద్దించి చంపేయడంతో సిటీలో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా రూపే కారణమని రూపని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వెళ్తారు. మీడియా వాళ్ళందరూ కూడా ప్రతాప్ ముందుకు వచ్చి మీ కూతురు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే, తప్పు చేసిన రూపకి శిక్ష పడాల్సిందే. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, నా కూతురు కాకపోయినా ఇంకెవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి ప్రతాప్ అనగానే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. స్టేషన్కి రూప దగ్గరికి వెళ్ళి శ్వేత ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రూప చాలా బాధపడుతున్నట్టున్నావు? బర్త్డే రోజున రాజుతో కలిసి సంతోషంగా డిన్నర్ ప్లాన్ చేయాల్సిన నిన్ను ఈరోజు ఈ జైల్లో కూర్చొని చెప్పకూడదు తినేలా చేశాను. ఈ శ్వేతతో పెట్టుకున్నావు, అంత ఈజీగా నిన్ను ఎలా వదులుతాను? అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు గర్భవతివి కాదన్న నిజం కూడా నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శ్వేత అని అంటూ ఉంటే, నువ్వు నిజంగా గర్భవతి అయి ఉంటే నువ్వు ఎప్పుడో కూడా నిజం దాచేదానివి కాదు కదా. అయినా నీ కన్న తండ్రి దగ్గర నువ్వు నిజాన్ని దాచావు అంటే నువ్వు ఎంత దుర్మార్గురాలువో అర్థమవుతుంది. అలాంటిది మనుషుల ప్రాణాలు తీవన్న గ్యారంటీ ఏంటి అనగానే, ఎవరో కావాలని ఇదంతా చేసి నా మీద తోయాలని చూస్తున్నారు. ఇది చేసింది ఎవరు అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళని నా రాజు ఊరికే వదిలిపెట్టడు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. వెంటనే సరే రూప, అయిందేదో అయిపోయింది కదా, వెంటనే నేను బయటకు తీసుకొచ్చేస్తాను. నిన్ను బయటకు తీసుకురావాలి అంటే ఒక్క పని చేస్తే చాలు అంటూ ఉంటే, ఏంటది అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. శ్వేత ఇలా అంటూ ఉంటుంది, అయితే నువ్వు నీ రాజుని వదిలిపెట్టు, నాకు అప్పచెప్తే ఖచ్చితంగా నీకు బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను అనగానే రూప యొక్క గట్టిగా శ్వేత చెంప పగలగొట్టి, నువ్వు నన్ను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు. నా రాజు నాడు నన్ను బయటకు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు, ఆ నమ్మకం నాకుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే, ఇక రాజు మాత్రం రూపని బయటకు తీసుకురావాలని అన్నీ కూడా ఆధారాల కోసం వెతుకుతూ ఉంటాడు. ఒకతను హాస్పిటల్లో బెడ్ మీద లేకుండా ఉంటుంటే అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్రో అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. తను స్పృహలోనికి వచ్చి, రాజు ఇక రూప ఫోటోను చూపించగానే నన్ను యాక్షన్ చేసి చంపాలనుకుంది ఈ అమ్మాయి కాదు అని చెప్పి రాజు అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. మరి ఎవరు అని అంటూ ఉంటే అప్పటికే ఇక డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్కి డబ్బులు ఇచ్చి తను లోపలికి వచ్చి రాజుని బయటకు పంపించి తన ప్రాణాలను తీసేస్తుంది. ఎందుకు అంటే శ్వేత అనే పేరు బయటికి రాకుండా ఉండాలని. మరి నిజంగా రూప తప్పు చేసిందని ప్రతాప్ నమ్ముతున్నాడా? అసలు రాజు రూపని బయటకు తీసుకురాకపోతున్నాడా? ఎలా తీసుకొస్తాడు ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే బర్త్డే సందర్భంగా రూప చాలా బాగా రెడీ అయ్యి కిందికి వస్తుంది. అప్పటికే ఇక అందరు కూడా రూపకి బర్త్డే విషెస్ని చెప్తూ ఉంటారు. రూప చాలా సంబరపడిపోతూ ఉంటుంది. వెంటనే ఇక ప్రతాప్ అలాగే విరూపాక్షి కూడా వచ్చేస్తారు. వాళ్ళని చూసి ముత్యాలు షాక్ అయిపోతుంది. మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు, ఎందుకు వచ్చారు అని ముత్యాలు అడుగుతూ ఉంటే, అమ్మ ఒక్క నిమిషం, అమ్మాయి గారు మనం లక్షలు విలువ చేసే కారు ఇచ్చిన గిఫ్ట్గా తీసుకోలేదు, కానీ పెద్దయ్య గారు లేకుండా బర్త్డేని ఎప్పుడు చేసుకోలేదని చెప్పి బాధపడ్డారు కాబట్టి పెద్దయ్య గారిని బర్త్డేకి ఇన్వైట్ చేశాను, అంతేనమ్మా, నువ్వు పెద్దగానే ఏమీ అనొద్దు అనగానే వెంటనే ఇక సైలెంట్గా ఉండిపోతుంది ముత్యాలు. ఇకపోతే ఈ టైంలో మన అమ్మాయి కానీ సంతోషంగా చూసుకుంటేనే కదా బిడ్డ సంతోషంగా ఉండేది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే రూప హ్యాపీ బర్త్డే అని చెప్పి రాజు అనగానే చాలా థ్యాంక్స్ రాజు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే ఇక కేక్ కట్ చేద్దాం పదండి అని చెప్పేసి అందరూ కూడా గుంపు కూడతారు. ఈలోపు రేణుకకి కార్ కీస్, అలాగే రేణుక రూప అలాగే రాజు దిగిన సెల్ఫీ ఫోటోను అన్నిటిని కూడా పంపించడంతో ఇక అలర్ట్గా శ్వేత రూప లాంటి శారీ కట్టుకొని కారులో అటు ఇటు సిటీ అంతా తిరుగుతూ రోడ్డు మీద అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా డాషించుకుంటూ వెళ్ళిపోతుంది. అందరు కూడా కుప్పకూలిపోతారు.
ఎందుకంటే రూపని ఇరికించాలని గట్టిగానే ప్లాన్ చేసింది శ్వేత. ఇక కేక్ కట్ చేసే సమయానికి పోలీసులు వచ్చి ఒక్క నిమిషం అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి సార్ ఇలా వచ్చారు, ఏమైంది అని అడుగుతూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు. ఏంటి సిటీలో అందరినీ యాక్షన్ చేసి చంపేసి ఇక్కడ నువ్వు హ్యాపీగా బర్త్డే చేసుకుంటున్నావా అనగానే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. అయ్యో మీకు తెలీదా, తను మీ భార్య కాబట్టి మీరు వెనకేసుకొస్తున్నట్టున్నారు, కానీ తను చేసిన కుట్రల గురించి మీకు తెలియదు కదా అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. తను ఈరోజు సిటీలో ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. తనని మీరు ఎలా క్షమిస్తారు? మేము ఖచ్చితంగా తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాం అని చెప్పి అంటూ ఉంటే, సార్ తను ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళలేదు సార్, తను ఇక్కడే ఉంది, మీరు తనని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు సార్, ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు అని ఈ విధంగా రాజు అంటూ ఉంటే, ఎవరినో చూసి ఎవరో అనుకోవటానికి మేమేం పిచ్చివాళ్ళం కాదు, పోలీసులం, పదమ్మా అని చెప్పేసి రూపనిక లేడీ కానిస్టేబుల్ని పిలిపించి లాక్కొని వెళ్తూ ఉంటే రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రతాప్ అలాగే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. రేణుక సంబరపడిపోతూ ఉంటుంది. శ్వేత చాలా గట్టిగానే ప్లాన్ చేసింది, రూపని ఇంత త్వరగా రాజుకి దూరం చేస్తుందని అస్సలు ఊహించలేదు అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా, ఏం జరిగిందో తెలియదు కానీ శ్వేత మాత్రం మంచి పని చేసింది అని అనుకుంటూ ఉంటుంది రేణుక. ఇక వెంటనే రూపని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే, నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న అని చెప్పేసి రూప ప్రతాప్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అయినా ఇన్స్పెక్టర్ గారు తీసుకువెళ్ళండి, తప్పు చేసిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటే, ఏంటి పెద్దయ్య మీరు అమ్మాయి గారు తప్పు చేశారని నమ్ముతున్నారా? అమ్మాయి గారు ఎప్పటికీ అలా చేయరు అని ఈ విధంగా అంటూ ఉంటే, తప్పు చేసింది చేయలేదు ఎవరు చూశారు, పోలీసులు చెప్తున్నారు కదా, తను వేసుకున్న శారీతోనే యాక్సిడెంట్ జరిగింది అని, మరి ఇది ఎలా సాధ్యం అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి పెద్దయ్య అలాంటి శారీస్ ఎవరికి ఉండవా, అలాంటి కారు ఎవరికి ఉండవా అన్నట్టు అంటూ ఉంటే, కారు ఉంటుంది కానీ ఒకేలాంటి కారు ఉండొచ్చు కానీ ఒకే రకమైన కారు అంటే ఒకే నెంబర్తో ఉన్న కార్లు ఉండవు కదా అని చెప్పి అంటూ ఉంటే ప్రతాప్ అనే మాటలకు రాజు షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక రూపని లాక్కొని వెళ్ళిపోతారు. రూపని స్టేషన్లో పడేసిగానే రూప ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. వెంటనే ఇక రాజు మాత్రం ఆధారాల కోసం తిరుగుతూ ఉంటాడు. ఒకతను హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి, అన్న ఈ అమ్మాయినా మిమ్మల్ని కారుతో గుద్దించి చెప్పాలనుకుంది అనగానే, ఈ అమ్మాయి కాదు అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పటికే శ్వేత వచ్చి ఇక డాక్టర్ని డబ్బులు ఇచ్చి కొనేసి లోపలికి వచ్చి తన ప్రాణాలను తీయాలని అనుకుంటూ ఉంటుంది. వెంటనే మాట్లాడుతున్న రాజు వెంటనే డాక్టర్ ఇలా అంటూ ఉంటాడు, మా అమ్మాయి గారు కాదని చెప్తున్నాడు, ఎవరో కావాలని ఇదంతా చేశారు డాక్టర్ అనగానే, ముందు మీరు బయటకు వెళ్తారా లేదా అని చెప్పి అంటూ ఉంటే రాజు ఇక బయటకు వెళ్ళిపోతాడు. రూప మాత్రం స్టేషన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శ్వేత ఇక హాస్పిటల్లో ఒకతను ప్రాణాలను తీసేసి ఆధారాలన్నీ కూడా మాయం చేసి వెంటనే ఇక స్టేషన్కి వెళ్ళి రూపతో ఈ విధంగా అంటూ ఉంటుంది, నిన్ను బయటకు తీసుకురావాలి అంటే రాజుని నాకు అప్పచెప్పే, లేకపోతే నువ్వు గర్భవతి కాదన్న నిజాన్ని అందరితో చెప్పేస్తాను అని ఈ విధంగా అంటూ రూపని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది శ్వేత. మరి రూప ఏ నిర్ణయం తీసుకోబోతుంది? రూప శ్వేత చంప పగలగొట్టి అక్కడ నుంచి వెళ్ళిపో, నా రాజు నన్ను విడిపిస్తాడు అనగానే షాకు.